హాయ్ అండి అందరికి. నేను మీ శ్రీవేణి బ్లాగ్స్ నుంచి నేను మీ వెనిలాని. సమ్మర్ వచ్చేస్తుంది కదండి. మనకి కూలింగ్ కోసం మనం ఎప్పుడు కూలింగ్ డ్రింక్ తీసుకుంటాం కదా. సో అందరికి ఫేవరెట్ అయిన బాదం మిల్క్ షేక్ చేసుకుందాం నేను. ఓకే, దానికి కావాల్సిన బాదం నేను 50 గ్రామ్స్ వరకు బాదం తీసుకున్నాను. ఇది హోల్ నైట్ నానబెట్టుకున్నాను. ఇట్లా దాని స్కిన్ తీసేసాను. మీకు హోల్ నైట్ నానబెట్టుకోకపోతే వేడి నీళ్ళు పోసి ఒక గంట సేపు నానబెట్టుకొని తొందరగా స్కిన్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను 3/4 లీటర్ వరకు నేను పాలు తీసుకున్నాను. పాలు కొంచెం కాగాక ఇప్పుడు నేను మిక్సీ జార్లో ఈ బాదం కొంచెం హాఫ్ గ్లాస్ పాలు వేసి పేస్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇది కొంచెం కుంకుమ పువ్వు వేసుకోండి. కుంకుమ పువ్వు వేస్తేనే మనకి కలర్ అనేది వస్తుంది అనమాట. లేకపోతే తెల్లగా ఉంటాయి. మన బాదం ఇది వేసుకున్న కొంచెంగా వేసుకోండి. ఇప్పుడు పొంగు వస్తుంది కదండి. ఈ పొంగు వచ్చి కొంచెం ఇది మరిగే కొద్దిగా కుంకుమ పువ్వులు ఉంటాయి. ఇది ఎల్లో వచ్చిన పాలలో దిగుతాయి. మనం మరగని ఇద్దాము. ఇప్పుడు మనం 125 గ్రామ్స్ ఆఫ్ షుగర్ వేసుకుందాం దీంట్లో. ఇది కొంచెం కరిగి కొంచెం పాలు అనేది కొంచెం చిక్కగానే కావాలండి. ఇప్పుడు ఈ టైంలో మనం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. మనము ఇంట్లో ఇట్లా వేస్తే ఫైన్ పౌడర్ వస్తాయని ఇట్లా వేస్తున్నాం. ఇప్పుడు మనం మిక్సీలో బాదం పేస్ట్ పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు వేసేయాలి. ఇప్పుడు మనం బాదం పేస్ట్ చేసుకున్నాం కదండి, అది కొంచెం చిక్కపడాలండి. మెల్లగా తిప్పుకుంటూ ఉండండి అడుగంటుకోకుండా. చూడండి ఇది ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఈ థిక్నెస్ చాలండి మనకి. ఈ బాదం పాలు ఇంకా రెడీ అయిపోయినట్టే. మనకి హాట్ అండ్ కోల్డ్ కూడా సర్వ్ చేసుకోవచ్చు. హాట్కి ఇష్టం ఉన్న హాట్ తాగొచ్చు, కోల్డ్కి ఇష్టం ఉన్న కోల్డ్ తాగొచ్చు. నాకేమో కోల్డ్ ఇష్టం. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. హాట్ ఎనర్జీ డ్రింక్ అయ్యి. ఇప్పుడు దీనిపైన మనం బాదం పలుకులు చల్లుకుందాం. పిస్తా పప్పులు, కాజు ఉంటే కాజు. డిష్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు చేసి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నా వీడియో మీరు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై వీడియో. బాయ్.